తర్వాత ప్రజలకు ఏం చేయటంలే. ఆయన డెవలప్మెంట్ అని డెవలప్మెంట్ మీద పడిపోయాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జనాలకు డబ్బులు ఇచ్చానులే, నేను గెలుస్తానని ఆయన అనుకున్నాడు. ఆయన్ని పంపించేశారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చి ఇంచుమించు సంవత్సరం అవుతుంది. ఈయన కదిలితే రాజధానిలో పెట్టుబడులు అయ్యి ఇయ్యి అంటున్నాడు. పేద ప్రజల గురించి ఎవడు ఆలోచించేవాడు ఎవ్వడు లేడు. మెయిన్ ఏంటంటే చంద్రబాబు నాయుడిని నమ్మడమే జనాలు చేసే తప్పు. ఎందుకంటే ఆయన చెప్పింది ఎప్పుడు ఏది చేయడు. ఎక్కడైనా చేసి ఉన్నాడేమో ఆయన గత 40 ఏళ్ల చరిత్రలో ఎవరైనా చెప్పమనండి. అది జనాల కర్మ, అనుభవించాల్సిందే. ఇట్లా ఎవరి కష్టం వాళ్ళకి తప్పదు, ఎవరి కష్టం వాళ్ళు చేసుకోవాల్సిందే. అది పరిస్థితి. సూపర్ సిక్స్ పథకాలు అన్నారు కదా, ఏడొచ్చినాయి నాయన, ఎవరికైనా ఒక్కరు చెప్పమనండి. ఎవరికి ఏం రావటంలే. ఏదో ఇస్తానంటున్నాడు, ఎప్పుడు ఇస్తాడో తెలీదు. అది ఇస్తాడో ఇవ్వడో కూడా తెలీదు. ఆయన్ని నమ్మడం కూడా కష్టమే జనాలు. అది వదిలేశారు కూడా జనాలు, ఆశ కూడా వదిలేశారు. ఇస్తాడు చేస్తాడనే ఆశ కూడా వదిలేశారు జనాలు. కాకపోతే ఉంటుల్లా పిచ్చి అభిమానులు, పార్టీ కోసం పనిచేసే వాళ్ళు ఉంటుల్లా, వాళ్ళు పడాల్సిందే. మాకు కావాలో మన ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు వచ్చిన తర్వాత కొంచెం అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కానీ జనాలు సంక్షేమ పథకాలు మాత్రం ఏమీ రావటం లేదు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారం ఉంది అని అక్రమ కేసులు పెట్టి కొడాలి నాని, వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు అని అంటున్నారు. మా కొడాలి నాని మీద, వల్లభనేని వంశీ మీద కేసులు పెట్టడంలో ఎలాంటి తప్పు లేదు. దానికి నేను అంగీకరించను. ఎందుకంటే వాళ్ళ లాంగ్వేజ్ ఎట్టునిందంటే, ఒక ఆడ మనిషి టీవీ మీద కూర్చొని చూసేదా, నా బొచ్చు పెరగలేడు, నా ఇది పెరగలేడు. అసలు ఎవడు అధికారంలోకి ఉన్నా మనం పొరపాటుగా మాట్లాడకూడదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అవుతుంది. ఏడైనా ఒక నాయకుడు ఏమన్నా పొరపాటుగా మాట్లాడుతున్నాడా? అది జగన్మోహన్ రెడ్డి చేతులారా చేసుకునింది. అది జగన్మోహన్ రెడ్డి గారు వెనకాలండి నడిపించారే కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేతులారా చేసింది. నేను అట్టికాయలు అమ్ముకునేవాడికి 10,000 ఇచ్చాను, మంగళోడికి 10,000 ఇచ్చాను, డ్రైవర్కి 10,000 ఇచ్చాను. అవి ఎవడు ఆశించడంలే. మెయిన్ లాంగ్వేజ్ ఇప్పుడు కొడాలి నాని కానీ, వల్లభనేని వంశీ కానీ, నా పేళ్ళి నాని కానీ, వీళ్ళ లాంగ్వేజీలు గతంలో ఫేస్బుక్లో కొట్టి చూడండి. అసలు ఆ లాంగ్వేజ్ ఎటువంటి లాంగ్వేజ్ అది? అరే నువ్వు మగోడువా, నీ అమ్మకు నువ్వు పుట్టావా? ఎవడు అంగీకరించడమ్మా, ఎవ్వరు కూడా అంగీకరించడం. ముందుగా నిన్ను ఈ మీద తిరగబడి నిన్ను తిట్టలేకపోయినా వాడి చేతిలో ఓటు ఉంది కదా, దాని ప్రతిఫలం చూపించారు జనాలు. ఇప్పుడు కొడాలి నాని, వల్లభనేని వంశీ ఈరోజు ఆయన పరిస్థితి చూడండి. అదే కానీ నెక్స్ట్ గవర్నమెంట్ వస్తుందని వాళ్ళకి నమ్మకం ఉండింది. ఇప్పుడే కాదు, వీళ్ళు వైఖరి కానీ మార్చుకోకపోతే వీళ్ళ పరిస్థితి ఇంతే. వైఎస్ఆర్సీపీని మర్చిపోవాల్సిందే జనాలు. వీళ్ళ పరిశ్రమ మార్చుకోవాలా. రెండోది, ఆ జగన్మోహన్ రెడ్డికి ఉండే సలహాదారులు నెంబర్ 1 వేస్ట్ గాడు. ఏమ్మా, ఆయన పనుకునేదానికి ఆయన బాత్రూమ్ పోయేదానికి 12 అంకణాలు కావాలా? ఒక బీద మధ్యతరగతోడు పనుకునేదానికి 6 అంకణాల స్థలమా? సైట్ ఇచ్చాడు కదా ఆయన, పేదోళ్ళకి ఇల్లు ఇచ్చాడు. నాకు కూడా వచ్చింది. 6 అంకణాలు అంటే మొగుడు చచ్చిపోతే వాళ్ళని కప్పెట్టుకునేదానికి. అదే ఆయన కాడు ఉండే సలహాదారులే నెంబర్ 1 వేస్ట్ కాడు జగన్ కాడ. సగం జగన్ని నాశనం చేయడానికి కారణమే వాళ్ళు. వల్లభనేని వంశీ ఒకడు, పేర్లి నాని ఒకడు, ఈమె రోజా ఒకటి. అసలు జగన్ పతనానికి కారణం వీళ్ళే. ఈ కూటమి ప్రభుత్వం రావడానికి, కూటమి ప్రభుత్వం ఎందుకు వచ్చిందంటే ఆయన చెప్పింది ఏది చేయడు. ఆ సంగతి నీకు తెలుసు, నాకు తెలుసు, ప్రజలకు తెలుసు. కానీ ఈ మార్పు రావాలని జనాలు కోరుకున్నారు. వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఈ ఇయరే కాదు, ఇంకో 10 ఏళ్ళకు కూడా ఏమి ఈడు. ఆయన రాజధాని అభివృద్ధి అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఈయన 3 రాజధానులు అని చెప్పి ఈయన వెళ్ళిపోయాడు. ఎవరికైనా కానీ అట్టికాయలు అమ్ముకునేవాడు అట్టికాయలు అమ్ముకోవాలా, నేను కారు తోలుకునేవాడిని కారు తోలుకోవాలా. మన కష్టాలు మనకు తప్పవు. జగన్ వచ్చినప్పుడు కరెంటు బిల్లులు పెంచాడు అన్నాడు. ఈయన ట్యాక్సుల రూపాన ఒక్కొక్క ఇంటికి మాకే కనీసం 600 వచ్చే కరెంటు బిల్లు 1800 వచ్చింది. ఏంటంటే ట్యాక్సులు 700-800 రూపాయలు కలిపేసి ఉన్నాడు. ఈయన చేసే మంచి ఏంది, ఆయన చేసే చెడ్డ ఏంది? కేవలం జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కారణమే వాళ్ళ లాంగ్వేజ్. ముందు అది కంట్రోల్లో పెట్టుకుంటే నెక్స్ట్ ఏమన్నా ఛాన్సెస్ ఉంటాయి. అదమ్మా. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ పాలన ఎలా ఉంది? అసలు వదిలేయండి అమ్మా, ఆయన గురించి ఎందుకు, ఆయన గురించి మాట్లాడటం. ఆయన అదృష్టం, ఆయన గెలవడం అంతే. 22 సీట్లు రావడం ఆయన అదృష్టం. ఆయన కదిలితే సనాతన ధర్మం అని చెప్పి గుళ్ళు చుట్టూ తిరుగుతున్నాడు. కానీ ఆయన ఏం చేశాడు చెప్పండి? వాళ్ళ పార్టీ వాళ్ళకి ఏం చేశారు చెప్పండి? కావాలో జనసేన ఉంది, వాళ్ళకి ఏం చేశాడు చెప్పండి? ఎవ్వరికి ఏం చేయరమ్మా. ఎవరు కూడా ముందే 5 ఏళ్ళు ఎట్టో గడుపుకొని వెళ్ళిపోతారు.
లోకేష్ పాలనలో రెడ్ బుక్ పాలన నడుస్తుంది, రాక్షస్ పాలన నడుస్తుంది. నడపాలమ్మా, నేనైతే మనస్ఫూర్తిగా కోరుతున్నా. రెడ్ బుక్ పాలనే నడపాలి. ఎందుకంటే గత 5 ఏళ్ళు వాళ్ళు చేసిన అరాచకానికి వీడు నడపాల. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక దెబ్బ కొట్టాను, మీరు తిరిగి ఒక దెబ్బ కొడతారు. కాకపోతే ఇవాళ మీకు ఇది లేకపోయినా, బలం లేకపోయినా రేపు బలం వచ్చిన తర్వాత కొడతారు. అది సహజం జరిగేది. అస్సలు నాకైతే ఆ రోజమ్మది కానీ, కొడాల నానిది కానీ, పెళ్ళి నాని కానీ వీళ్ళ లాంగ్వేజ్ అయితే మేము అన్నల తమ్ముడు 5-6 మంది ఉన్నా కానీ మాకైతే అసలు నచ్చల. ఒకటి. రెండోది ఈ 3 రాజధానులు అసలు నచ్చల. ఏమ్మా మన ఆంధ్ర బార్డరు అది పలమనేరు నుంచి వైజాగ్ ఎన్ని కిలోమీటర్లమ్మా? కనీసం పలమనేరు నుంచి వైజాగ్కి 1000 కిలోమీటర్లు ఉంటుంది. ఈయన వైజాగ్కి రాజధాని తీసుకుపోయి పెట్టుకుంటే ఇప్పుడు నాకు ఏదైనా పని ఉంటుంది, నేను కారు తోలుకునేవాడిని. ఈ 1000 కిలోమీటర్లు పోవడానికి ఒకరోజు, వచ్చేదానికి ఒకరోజు, ఆయనతో కలవడానికి ఒక వారం. ఎవడు ఒప్పుకుంటాడమ్మా? జనాలు అంత అమాయకులు ఎవరున్నారు? మాకు తెలిసిన ముఖ్యమంత్రులు, నాకు తెలిసిన తర్వాత ఒక రామారావు, ఒక రాజశేఖర్ రెడ్డి, అంతే. ఇంకెవ్వరు లేరమ్మా. ఇప్పుడు ఇంకోటి ఏంటి క్వశ్చన్, ప్రభుత్వం గెలిచి అధికారంలోకి వచ్చింది కదా, దాన్ని వెన్నుపోటు దినోత్సవం అని చెప్పి వైసీపీ నేతలు అంటున్నారు. మా అసమర్థుడు ఏం చేస్తాడు? ఏదో ఒకటి చెప్పాలా, వాళ్ళు చెప్తారు. అసమర్థులు అంటే ఎవరు? జగను. వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడాలా, వాళ్ళకు స్పీచ్ కావాలా. ఆ స్పీచ్ కోసం ఏదో ఒకటి చెప్తారు. ఎన్నుపోటు అంటారు, ఇంకోటి అంటారు. నువ్వు మంచోడివైతే ఇప్పుడు ఒక కుటుంబం నడవడానికి ఇంట్లో మగోడు కరెక్ట్గా ఉండాలి. అవునా కాదు? మగోడు కరెక్ట్గా లేకపోతే ఆడమనిషి తప్పు చేస్తుంది, బిడ్డలు తప్పు చేస్తారు, అందరు తప్పు చేస్తారు. అది ఎవరు? జగన్ పొరపాటు. అది జగన్ ఏడను ఉసి కలిపి సర్వనాశనం చేసుకున్నాడు. లేకపోతే ఆయన ఓడిపోవాల్సిన ముఖ్యమంత్రి కాదు. ఈ 5 ఏళ్లలో అమరావతి, పోలవరం కంప్లీట్ చేసేస్తామని అంటున్నారు కదా. చేస్తాడు కూడా. ఈయన ప్రజలకు ఏం మంచి చేయకపోయినా ఈ చేస్తాడు కూడా. ఆ నమ్మకం అయితే నాకుంది. నేను మళ్ళా పక్కా వైసీపీని.